ప్రైజ్ ద లార్డ్. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. అవును ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ సర్వోన్నతమైన దేవుడు నీతిమంతులను దృష్టించి చూసే ఉన్నతమైన దేవుడు. నీతిమంతుడు వేచే మొరలకు చెవియొగ్గి ఆలకించే మహా గొప్ప దేవుడు. అంతేకాదు, బైబిల్లో నీతిమంతుల కొరకు ఒక మంచి మాట చెప్పబడింది. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నింటి నుండి వాడు తప్పించబడతాడని లేఖనం సెలవిస్తుంది. ఇంకా అంటాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకొరకు ధైర్యంగా ఉంటారనంటే ప్రభు యొక్క కనుదృష్టి వాని మీద ఉంది. అంతేకాదు, నీతిమంతుడు విలిచే మొరలకు ఆయన చెవియొగ్గి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం నీ మొరలకు ఉత్తరం రాకపోతే, ఆయన ఉన్నతమైన కృపను దర్శించాలనంటే, నీతిమంతునిగా మార్చబడాలి అనంటే, సర్వోన్నతమైన క్రీస్తు వారి యొక్క రక్తంలో నీ జీవితాన్ని కడుక్కున్న వ్యక్తిగా ఉండాలి. యేసు దేవుడని నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్టయితే ఆయన నమ్మదగినటువంటి గొప్ప దేవుడు. గాడ్ బ్లెస్ యూ.